బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకి చైనా బిగ్ షాక్ ఇచ్చింది. H1B వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా ఇప్పుడు సరికొత్త వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్ వేసింది. H1B వీసా మాదిరిగానే K వీసా విధానాన్ని అమలు చేస్తోంది చైనా. అయితే సైన్స్, టెక్నాలజీ, స్టెమ్ రంగాల్లో యువతను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త వీసాలు అమల్లోకి తీసుకురాబోతోంది. స్థానిక కంపెనీ స్పాన్సర్షిప్ లేకుండానే వీసా పొందే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ రంగాల యువ నిపుణులను ఆకర్షించేందుకు చైనా కొత్త వీసాను ప్రారంభించేందుకు సిద్ధమైంది. K వీసా పేరిట అక్టోబర్ 1 నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. అయితే H1B వీసా పైన ఆంక్షల నేపథ్యంలోనే చైనా ఈ సరికొత్త K వీసాను రంగంలో తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో స్టెమ్ రంగాలకు చెందిన యువత నిపుణులని చైనాకు ఆకర్షించడమే, అంటే అమెరికాకు వెళ్ళే వారు ఎవరైనా కనుక ఉంటే వారిని చైనాకు ఆకర్షించడమే, చైనా వైపుగా తిప్పుకోవడం కోసమే దీన్ని రంగంలోకి తీసుకొచ్చినట్టుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. సో చైనా న్యాయశాఖ పరంగా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో యువత నిపుణుల కోసం ఈ వీసాను సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థల్లో స్టెమ్ రంగాల్లో బ్యాచిలర్స్, ఆపై డిగ్రీలు చేసిన యువత మొత్తం కూడా ఈ వీసాలకి అర్హత సాధిస్తారట. అయితే ఈ వీసా కావాల్సిన ఇతర డాక్యుమెంట్స్ వివరాలను చైనా ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ దీని మాత్రం H1B వీసాకి పోటీగానే తీసుకొచ్చినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. 12 రకాల వీసా కంటే కూడా ప్రస్తుతం చైనా జారీ చేస్తున్నటువంటి 12 రకాల వీసా కంటే కూడా ఈ వీసా చాలా కీలకమట. నిబంధనలు మరింతగా దీనికి సరళతరం చేసే అవకాశం కనబడుతోంది. పలుమార్లు చైనాకు వచ్చి వెళ్ళేటువంటి సదుపాయం, అధిక వీసా గడువులు వంటి ఫీచర్లు కూడా ఈ వీసాలో ఉంటాయట. సో చైనా అట్రాక్టింగ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అనేది ఈ వీసా అర్థంగా కనబడుతోంది. సో 55 దేశాల పర్యాటకులకు చెందినటువంటి వారందరికీ చైనా 240 గంటల గడువుతో వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని ఆఫర్ కూడా చేస్తోంది. దాదాపుగా 38 మిలియన్ మంది ఫారినర్లు చైనాలో పర్యటించబోతున్నారు. సో ప్రస్తుతానికి H1B వీసా నిర్ణయాలు చాలా కఠినతరమయ్యాయి. సో ముందుగా ఏడాదికి 90 లక్షల రూపాయలని చెప్పినప్పుడు అమెరికా రీసెంట్గా నిన్న ప్రెస్ సెక్రటరీ కరోలినా కావచ్చు, లేకుంటే అమెరికన్ అధికారుల నుంచి మరొక స్పష్టమైనటువంటి భావన ఏమొచ్చిందంటే ప్రతిసారి కాదు, ప్రతి ఏడాది కాదు, ఒక్కసారి 90 లక్షల రూపాయలు H1B వీసా కోసం చెల్లిస్తే ఇక ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇక్కడ H1B వీసా ద్వారా ఇక్కడ 2 రోజులైనా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చింది. సో దానికి ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు చైనా K వీసాను తీసుకొచ్చింది. మరి ఎవరైనా జనరల్గా వెళ్ళాలనుకుంటే US వెళ్ళాలనుకుంటారు, కెనడా వెళ్ళాలనుకుంటారు, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటారు, ఇంకా ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటే ఆలోచన చేసేవారు కూడా ఉన్నారు. కానీ చైనాకు వెళ్ళిపోయి భారతీయులు ఎవరు కూడా ఉద్యోగాలు చేసినటువంటి దాఖలాలు లేవు. అలా చేయాలనే ఆలోచన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి చైనా ఇప్పుడున్న పలంగా K వీసాను తీసుకొచ్చి ఏం చెప్పాలనుకుంటోంది? H1B వీసాలో భాగంగానే దానికి వ్యతిరేకంగా K వీసాను తీసుకొచ్చిందా? అమెరికాకి వెళ్ళాలనేటువంటి ఒక వ్యక్తులు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి నిబంధనల నేపథ్యంలో చైనా ఈ వ్యక్తులందరూ తన వైపుగా లాగాలనుకుంటోందా? చైనా ఇతర దేశాలకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటుందా అనే ఒక ఆలోచన మాత్రం ఇప్పుడు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా చైనా తీసుకున్న నిర్ణయం ఏ మేర యాక్సెప్టెన్స్గా ఉంటుందో చూడాలి. ఇప్పటికే చైనా అటు పాకిస్తాన్ లాంటి దేశాలతో, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో దగ్గరవుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న భావన ప్రపంచ దేశాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు చైనాకి ఎవరైనా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే అవకాశం ఉందా? ఎవరైనా చైనాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటారా? సో ఏదేమైనా చైనా నిర్ణయం కొంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. సో డెఫినెట్గా చైనా అమెరికాని కాంపిటీషన్గా తీసుకొని ఏదో రకంగా అమెరికాని స్క్వీజ్ చేయాలని, అమెరికాని కంట్రోల్ చేయాలని ఆలోచనతో ఉంది. కాబట్టి ప్రతి చర్య వెనుక కూడా, వాళ్ళు తీసుకునే ప్రతి ఆలోచన వెనుక కూడా డెఫినెట్గా అమెరికాని ఎక్కుపెట్టే విధంగా, అమెరికాని టార్గెట్ చేసే విధంగానే ఉంటాయి. ఇప్పుడు అటువంటిది జరిగింది. H1B వీసా వల్ల చాలామంది విదేశీయులు ఎవరైనా అమెరికాకు వెళ్ళాలనుకున్న వారంతా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, కొంత డబ్బులు చెల్లించలేక బాధపడే అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ చెక్ పెట్టాలనే ఒక ఆలోచనతో, వారందరినీ తమ వైపుగా తిప్పాలనే ఒక ఆలోచనతో చైనా ఈ K వీసాను తీసుకొచ్చింది. దీనిలో చాలా నిబంధనల్ని సడలించే అవకాశం కనబడుతోంది. విదేశీయులు ఎవరైనా కూడా అక్కడ రావచ్చు, అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయవచ్చు, లేదంటే వచ్చిపోవడానికి అనువుగా ఉంటుంది. ఎకనామిక్ అంటే జనరల్గా
వ్యాపారాలు చేసేవారు చైనాలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నా, చైనా నుంచి ప్రోడక్ట్స్ కొనుగోలు చేసినా, చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా రాకపోకలకి సులభతరం చేసేందుకు ఈ కే వీసాను రంగంలోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. సో చైనా తీసుకొచ్చినటువంటి ఈ కే వీసా ఎంత మేర యాక్సెప్టెన్స్ ఉంటుంది? పోనీ ఆ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొన్నటువంటి 12 దేశాలు యాక్సెప్ట్ చేస్తాయా? ఈ కే వీసా ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? అమెరికాపై ఎటువంటి పెను ప్రభావం చూపిస్తుంది? అమెరికా యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఎంత మేర దెబ్బ కొడుతుందంటే మాత్రం ఇది అంత ఊహించిన మేర సక్సెస్ కాదని చెప్పాలి. బికాజ్ అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయడంలో, అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు సాధించడంలో కానివ్వండి, మెడికల్ రంగంలో ఉద్యోగాలు సాధించడం కోసం కానివ్వండి, యువకులంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దిశగా వెళ్తూ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో భారతీయులు కానివ్వండి, ఇతరైతే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా సరే అక్కడికి వెళ్ళి ఉద్యోగ వ్యాపార అవకాశాలు చేయాలన్న ఆలోచనతో ఉన్న వారు తక్కువ శాతంగానే ఉంటుంటారు. సో డెఫినెట్గా ఆ స్థాయిలో ప్రభావం చూపించకపోయినా బట్ వారి యొక్క చర్యలు మాత్రం చాలా క్లియర్గా అమెరికాకి పోటీనిచ్చే విధంగానే ఉన్నాయి, అమెరికాకి చెక్ పెట్టే విధంగా, అమెరికాని ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉన్నాయి. మరి ఈ కే వీసాని అమెరికా ఎలా చేస్తుంది, అమెరికా రియాక్షన్ ఏముంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగానే చైనా అటువంటి విధంగా యాక్సెప్ట్ చేస్తుందనంటే మీలో ఎవరైనా అమెరికాకు వెళ్ళాలని చెప్పి ఆలోచించిన వారు అమెరికా తీసుకున్నటువంటి కఠినాత్మక నిర్ణయం మేరంగా వెళ్ళలేకపోతున్నారా? సో మీ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కింద చైనా ఉంటుందా? మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తారా? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి చైనా తీసుకునే డిసిషన్ అమెరికా ఎలా తీసుకుందో చూడాలి, అమెరికా దీనికి ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.